సినిమా చాలానే బాగానే ఉందన్న. ఎందుకో ఎవరో చెప్తున్నారు, వేరే సినిమాతో కంపేర్ చేస్తున్నారు, వేరే స్టార్స్తో కంపేర్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఒక సినిమాని మనం నేను రజనీకాంత్ని చూడడానికి వచ్చినా రజనీకాంత్నే చూసా, ఇంకా వేరే సినిమా చూడలేదు కాబట్టి ఆ సినిమా గురించి నేను మాట్లాడను. మరి వాళ్ళు ఎందుకు ఈ సినిమా గురించి చూడకుండా మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. రజనీకాంత్ గారు ఈ వయసులో కూడా సినిమా తీస్తున్నారు అంటే ఓన్లీ డబ్బుల కోసం కాదన్న, ఓన్లీ ఆడియన్స్ కోసం, పబ్లిక్ కోసమే తీస్తున్నారు. అట్లాంటి వ్యక్తిని కూడా విమర్శిస్తున్నారు. ఇది అంత కరెక్ట్ కాదు. ఇదే విమర్శలో మీరు తమిళనాడు వెళ్ళి చేయగలరా? తమిళనాడులో విమర్శ చేసి మళ్ళీ ఇటు రాగలరా? అసలు విమర్శ ఎందుకు చేస్తారు? సినిమా బాగోకపోతే చేయాలి. సినిమా బాగానే ఉంది కదా, ఈ వయసులో సినిమా తీసి చూపిస్తున్నారు. డ్యాన్స్ కూడా చేశారు, ఫైట్లు కూడా చేశారు. ప్రభాస్లో ఫైట్లు చేశారు, అల్లు అర్జున్లో డ్యాన్స్ చేశారు. ఇంతకన్నా ఏం కావాలి? ఇంకా ఏం కావాలంటే మీరు బిట్ మూవీస్ చూసుకోండి. సౌత్ ఇండియాలో ఉండే అండ్ నార్త్ ఇండియాలో ఉండే యాక్టర్స్ మెయిన్ లీడ్ రోల్ అందరూ కూడా ఇందులో యాక్ట్ చేశారు. ఎవరి క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళకు 100% అన్న. ఇందులోని ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవారు, బాలీవుడ్లోకే మన వాళ్ళు తీసుకునేవారు అన్న. అప్పుడు ప్రియాంక చోప్రాతో మన రామ్ చరణ్ సినిమా తీశారు. అది ఇక్కడ కొంచెం డిసాస్టర్ అయి ఉండొచ్చు, అక్కడ నార్మల్గా ఆడిందన్న. అట్లా ఇక్కడ ఓవర్లు తీసుకొని అక్కడ సినిమాలు ఆడినప్పుడు చాలా వరకు ఆడాయి. సో ఇప్పుడు మనం రివర్స్ చేస్తున్నాం. మనం రాజమౌళి గారు మన ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేస్తారు. సో ఇక్కడికి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకని ఎవరైనా ఏ హీరో అయినా టాలీవుడ్లో వచ్చి చేయడానికి యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇందులో అమీర్ ఖాన్ గారు చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే అందులో వేరే మూవీతో కంపేర్ చేయాలని చేశారేమో. యాక్చువల్గా అమీర్ ఖాన్ మూవీ ఇందులో పెట్టాల్సిన అవసరమే లేదు. అది లాస్ట్లో 10 minutes పార్ట్ 2 ఉందని చెప్పడానికి హింట్ ఇచ్చారు తప్ప అమీర్ ఖాన్ క్యారెక్టర్తో ఇక్కడ పెద్ద పని ఏం లేదు. నాగార్జున గారు చూసుకుంటే కనుక మన్మధుడు అని చెప్పేసి ఎన్నో లేడీ ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి క్యారెక్టర్స్. ఇప్పుడు మెయిన్గా మొదటిసారి విలనిజం ఏ విధంగా ఉంది సినిమాలో? ఫస్ట్ టైం విలన్ క్యారెక్టర్ చేసిన దంచి కొట్టేశారన్న. ఎందుకంటే జగపతి బాబు గారు అది బాలకృష్ణ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసి ఎరగొట్టేశారు. సో మళ్ళీ నాగార్జున గారు కూడా విలన్ క్యారెక్టర్ చేసి చాలా బాగా చేశారనమాట. ఫస్ట్ టైం విలన్ రోల్ చేయాలంటే అది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి హీరో పాజిటివ్ రోల్కి అలవాటు పడి ఉన్నారు, నెగిటివ్ రోల్ చేయడానికి కష్టపడాలి. సో ఇందులో చాలా ఈజీగా టేకులు తీసుకున్నట్టుంది. ఆ సినిమా మొత్తం నాగార్జున గారిది అయితే నాకు అలో బ్రదర్స్లో ప్రియరాగాల సాంగ్ ఉంటుంది కదా, సేమ్ ఆ సాంగే కనిపిస్తున్నట్టుంది. సినిమాలో ఎక్కడ బ్యాక్ స్టెప్ లేదు నాగార్జునది. నెగిటివ్ రోల్కి పర్ఫెక్ట్ న్యాయం చేశారనమాట. లేడీ ఆడియన్స్ నాగార్జున గారి పట్ల ఈ విధంగా సాటిస్ఫైడ్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? విలన్ క్యారెక్టర్ ఇందులో క్యారెక్టర్ విలన్ అన్న, అందులో ఏమి విలన్ పనులు ఏం చేయలేదన్న. చూపించారు ఒక హార్ట్ ఇంప్లిమెంటేషన్, అది ఒక క్రైమ్ అనేది చిన్న ఇంప్లిమెంటేషన్ చూపించారు తప్ప దాన్ని కంప్లీట్గా చూపించలేదు. ఒక డాన్ అంతే, ఇందులో ఒక డాన్ ఆయన అంతే తప్ప ఆయన ఏమి వెళ్ళి భూదందాలు కబ్జాలు అలాంటివి ఏం చేయరు. అలాంటివి చేస్తేనే ఎవరికైనా హర్టింగ్ ఉంటుంది. విలన్ రోల్ జస్ట్ చేశారు తప్ప ఆయన క్యారెక్టర్ అది కాదు, ఆయన పర్ఫార్మెన్స్ చేశారు అంతే. ఉపేంద్ర గారి క్యారెక్టర్ అన్న కన్నడ యాక్టర్, ఆయనకి కొంచెం అసలు ఇవ్వలేదు అనిపించి చెప్పచ్చు అన్న. లాస్ట్లో ఆయనకి ఒక ఫైట్ సీన్సే ఇచ్చారు తప్ప ఆయనకు ఒక డైలాగు ఇంకేమైనా కొంచెం లెంతీ క్యారెక్టర్ ఇచ్చుంటే కన్నడలో కూడా కొంచెం ఒక ఊపు ఊపేదన్న. ఎల్సీయూ లోకేష్ కనకరాజన్ గారి సినిమాలు పాత వాటికి ఇప్పటికీ ఏమన్నా కంటిన్యూస్ వేరియేషన్ ఏమన్నా ఉంటుందా, లేదంటే ఎల్సీయూ ఎవరిదన్నది? అది లోకేష్ కనక ఈ సినిమా డైరెక్టర్ గారు పాత మూవీస్ కి దీనికి యూనివర్సల్ గా కనెక్షన్స్ ఉంటాయి కదా. అవునవును, ముందు ఉన్నటువంటి సినిమాలు. అవును, ఇంతకు ముందు లియో మూవీ ఏదో అన్నారు. లియో మూవీలో విజయ్ ఉంటారు కదా, ఆ సినిమాకి సపరేట్, ఈ సినిమాకి సపరేట్. మన కొరటాల శివ గారు తీస్తారు ఇక్కడ ఓన్లీ ఒకే రేంజ్లో, అలాగే బోయపాటి శ్రీని గారు తీస్తారు ఒకే రేంజ్లో. అట్లా అయితే ఇందులో కనిపించలేదన్న. పూజా హెగ్డే ఆమె ఒక సాంగ్లో వచ్చి వెళ్ళిపోతుంది అన్న. ఆమె గురించి సాంగ్ బాగుందన్న. ఆ సాంగ్లో రజనీకాంత్ గారు లేరు, కొంచెం డిసప్పాయింట్ అన్న. అనిరుద్ధ్ గారు దొరకొట్టేశారన్న. ఎలివేషన్స్ అన్నీ బాగున్నాయి. తమిళ మూవీ అంటే ట్విస్ట్లు అన్న, ట్విస్టులు కంపల్సరీ. ఇందులో ట్విస్టులు బాగానే ఉన్నాయి. ఎక్కువ ఏ ఇండస్ట్రీకైనా ఎలివేషన్స్ అంటారు కదా, తమిళ మూవీ నుండే తీసుకున్నారు ట్విస్టులని. ట్విస్టులు అంటే తమిళ మూవీస్ నుండే బాగుంటాయి అన్న, చాలా బాగా తీశారు. మైనస్ అంటే మంజుమల్ బాయ్స్లో ఉండే మెయిన్ రోల్ ఉంటారు కదా, అందులో సోహిల్ గారు ఆయన కొంచెం ఎక్కువ క్యారెక్టర్ చూపించారు. ఆయనే కొన్ని సీన్స్లో హీరో లెక్క ఉంటారన్న, అది బాగా మైనస్ అన్న. అంటే సైమన్ క్యారెక్టర్ కూడా సూపర్ స్టార్ ని మించి ఉంది, డామినేట్ చేశారని కూడా అంటున్నారు. అక్కడ డైరెక్టర్ ఏది ఎంత చేయమని చెప్తే అంత చేస్తారన్న. అక్కడ ఇద్దరు పెద్ద స్టార్స్ అన్న, నాగార్జున రజనీకాంత్ గారు పెద్ద పండిపోయారు, అది నటనలో పండిపోయారు. వాళ్ళకి డైరెక్టర్ చెప్పేంత కాదు, సార్ మీకు ఈ సీన్ అంటే ఆ సీన్లో వాళ్ళు ఎలా కావాలంటే అలా చేస్తారు. వాళ్ళకి చెప్పేంత ఇద్దరికి నువ్వా నేనే అనేటట్టు చేశారన్న, చాలా బాగుంది.
టోటల్ గా డైరెక్షన్ ఏమన్నా ఉపేంద్ర గారు ఎట్లా అనిపించింది స్క్రీన్? అదే ఉపేంద్ర గారికి కొంచెం తక్కువ స్పేస్ ఇచ్చారన్న, ఎందుకంటే ఆయనకి ఒక డైలాగ్ కూడా ఇవ్వలేదు, జస్ట్ హ్యాండ్ వేస్తే వెలిగిస్తాడు. రజనీకాంత్ గారికి ఒక డైలాగ్ ఇచ్చారు, నన్ను ఎవరైనా టచ్ చేస్తే చిరంజీవి వస్తారు, పవన్ కళ్యాణ్ వస్తారు, మహేష్ బాబు వస్తారు, ప్రభాస్ వస్తారు అంటారు కదా, అలాగే కూడా ఉపేంద్ర గారికి నాగార్జున గారికి 2 డైలాగులు ఇచ్చేసి ఉంటే గూస్ బంప్స్ అన్న. టోటల్ గా సినిమా గురించి ఏమంటారు అంటే సినిమా చూడొచ్చు అన్న. రజనీకాంత్ గారి మూవీ, నేనేం రజనీకాంత్ ఫ్యాన్ కాదన్న, ఆయన క్రేజ్ బట్టి వచ్చిన సినిమా చూడడానికి. ఈరోజు వేరే సినిమాస్ కూడా రిలీజ్ ఉన్నాయి, ఎవరి సినిమాకు ఉండాల్సింది వాళ్ళది ఉంటుంది. మీకు ఏ సినిమా నచ్చితే ఆ సినిమా చూడండి. కానీ నాగార్జున గారు ఆయన కూడా సైమన్ క్యారెక్టర్ అయితే ఇరిగా తీసిండు. నాగార్జున లేకపోతే సినిమానే లేదు. ఎవరు ఏమనుకున్నా సరే నాగార్జున ఈజ్ నాగార్జున, కింగ్ ఈజ్ కింగ్ అంతే. ఇంకా ఎవరు చెప్పినా కూడా నాగార్జున వినడు. అంటే వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఆయనతో కాంపిటీషన్ ఇవ్వాలి. జనరల్గా పెద్దోళ్ళు వాళ్ళ పిల్లలతో కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటారు, బట్ ఇప్పుడు వాళ్ళే నాగార్జున గారి కాంపిటీషన్ ఇవ్వాలి. ఆ లెవెల్లో మాత్రం నాగార్జున గారి పర్ఫార్మెన్స్ ఉంది భయ్య. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, 5,000 crores పక్కా అనిపిస్తుంది.